వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా పైశాచికత్వం, ఉన్మాదంతో పేటరేగిపోయిన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రాజకీయ ముసుగులో రౌడీయిజాన్ని, అరాచకాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదంటూ తమ చర్యల ద్వారా కఠిన హెచ్చరికలు పంపిస్తున్నారు. ఉన్మాద మూకపై ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేసి 63 మందిని అరెస్టు చేశారు. రప్పా నరుకుతామంటూ రెచ్చిపోయిన వారికి జైలేనంటూ పోలీసులు గట్టి హెచ్చరికలు చెబుతున్నారు. ఈ నెల 21న ఆ తర్వాత రాష్ట్రంలోని అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కొందరు రౌడీ షీటర్లు నేర చరితులతో కలిసి నడి రోడ్డుపైన పెద్ద కత్తులు, తల్వార్లు చేతపట్టుకొని ప్రదర్శనలిస్తూ పొట్టేళ్లను నరుకుతూ ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేశారు. 2029లో రప్పా నరుకుతామని ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసి దాడులకు తెగబడుతూ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. ఆ చిత్రాలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి మరీ వైరల్ చేస్తూ బెదిరిస్తున్నారు. వీరిపై ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16 కేసులు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 1, శ్రీ సత్యసాయి జిల్లాలో 6, అనంతపురంలో 6, చిత్తూరు జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో మొత్తం 100 మందికి పైగానే నిందితులున్నారు. నేరపూరిత కుట్రతో వ్యవస్థీకృతంగానే వీరంతా ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. వారిలో 63 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. మరికొందరికి నోటీసులిచ్చి విచారించారు. కొందరిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ ప్రదర్శనగా తీసుకెళ్లి ప్రజలందరికీ తెలిసేలా చేశారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం తూర్పు చోడవరంలో అందరూ చూస్తుండగా పెద్ద కత్తితో పొట్టేలు తల నరికి ఆ రక్తంతో జగన్ చిత్రమున్న ఫ్లెక్సీకి అభిషేకం చేసి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన 7గురిని అరెస్టు చేశారు. వారిని నడి రోడ్డుపై నడిపించుకుంటూ కోర్టుకు తీసుకెళ్లారు. శ్రీ సత్యసాయి జిల్లా ముత్యాలవాండ్లపల్లిలో ఓ గర్భిణిపై దాడి చేసిన అజయ్ దేవును కదిరి ప్రధాన రోడ్లపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఇలా కఠిన చర్యలు తీసుకుని ఉన్మాద మూకలకు తీవ్ర హెచ్చరికలు పంపిస్తున్నారు. కనగానపల్లె మండలం భానుకోటలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఈ నెల 21న రాత్రి పొట్టేలు తల నరికి ఆ రక్తంతో జగన్ చిత్రమున్న ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు సద్దల బాలరాజు, గుంతపల్లి సుధాకర్, వడ్డే గోవింద్, సద్దల రాకేష్ తదితరులపై కేసు నమోదు చేసి 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరందరికీ న్యాయస్థానం రిమాండ్ విధించింది. ధర్మవరంలోని శివరాం నగర్లో రౌడీ షీటర్తో కలిసి అరాచకం సృష్టించడమే కాకుండా పొట్టేలును నరికి రక్తాభిషేకం చేసిన 8 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వారికి రిమాండ్ విధించింది. పైశాచిక, ఉన్మాద చర్యల ద్వారా రాష్ట్రంలోని అలజడులు, అశాంతిని సృష్టించాలని ప్రయత్నిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. పొట్టేళ్లను నరుకుతూ చిత్రపటాలకు రక్తాభిషేకం చేసిన వారిని, నడి రోడ్డుపై కత్తులతో ప్రదర్శన చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించామని అన్నారు. వీరందరిపైన కేసులు నమోదు చేశామని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలిపారు. 2029లో మా ప్రభుత్వం వచ్చాక గంగమ్మ జాతరలో పొట్టేలు నరికినట్టే ప్రతిపక్షం వారిని రప్పా నరుకుతామంటూ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం పోలేపల్లిలో పేటరేగిపోయిన 10 మంది నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారికి BNS సెక్షన్ 35 కింద నోటీసులు ఇచ్చారు. ఉన్మాద, పైశాచిక చర్యల ద్వారా రాష్ట్రంలో అలజడులు, అశాంతి సృష్టించాలని ప్రయత్నిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించేది లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. నడి రోడ్డుపై కత్తులతో ప్రదర్శన చేసిన వారిని, పొట్టేళ్లను నరుకుతూ చిత్రపటాలకు రక్తాభిషేకం చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి అందరిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు సర్కారు వెల్లడించింది. వారికి చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేసింది.